మా నోట్లో అన్నం కాదు సార్, ఈగలు పడుతున్నాయి అంటూ ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ చెప్తుంటే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జరుపుల తండాలో ఈ రోజు ఇదే ఘోరమైన పరిస్థితి నిజంగా కనిపిస్తుంది. అక్కడ పెట్టిన పెద్ద పెద్ద కోళ్ల ఫారంల వల్ల తండా మొత్తం నరకప్రాయంగా మారింది. రోజంతా భరించలేని గబ్బు వాసన, ఇళ్ల నిండా ఈగలు ఉండడంతో జనం బతకలేకపోతున్నారు. ఆ పసిపిల్లల కన్నీటి గాథ మరియు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నా పేరు ప్రవళిక. నేను ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పక్కన కోళ్ల ఫారం ఉన్న వల్ల ఊరిలో వాసన పెరుగుతున్నాయి. ఊరిలో వాసన వస్తుంది. ఈగలు వస్తున్నాయి. మేము మా స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా ఈగలు వాలుతున్నాయి. వర్షం వస్తుంటే కోళ్ల ఫారం వాసన పెరుగుతున్నాయి. దయచేసి కోళ్ల ఫారం బంద్ చేయించండి. నా పేరు అనుష, 4th క్లాస్, జరప్ల తండా. ఇక్కడే కోళ్ల ఫారం కట్టిరు. అన్నం తింటే ఈగలు మస్తు ప్లేట్లో పోతుంది. వర్షం వస్తే చాలా చాలా వాసన వస్తుంది. వర్షం వస్తే ఇంకా ఈగలు వాసన మస్తు ఈగలు బాగా వస్తుంది. నా పేరు కీర్తన. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా తండా పక్కన కోళ్ల ఫారం కట్టించారు. ఆ కోళ్ల ఫారం వల్ల ఈగలు చాలా వస్తున్నాయి. మేము ఇంట్లో అన్నం తింటే కూడా వస్తున్నాయి. వాన వస్తే చాలా వాసన వస్తుంది. ఈగలు వాలుతున్నాయి. అన్నం పడేస్తున్నాం. కొన్ని మన్నారు. నా పేరు పద్మావతి. నేను హోమంతలపల్లి తండా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నా. నేను 2022లో ఈ పాఠశాలకి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. తండా లోపలికి ఉన్నప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే మనం సిటీలో ఉంటుంటాం కాబట్టి ఇక్కడ చాలా ఆహ్లాదంగా మంచిగా అనిపిస్తుండే. అయితే ఒక 6 months బ్యాక్ ఇక్కడ పక్కన స్కూల్ పక్కనే విలేజ్ పక్కనే కోళ్ల ఫారం కడుతుర్రు అని తెలిసింది. అప్పట్లోనే పిల్లలకి చెప్పిన కోళ్ల ఫారం కడితే చాలా దారుణంగా ఉంటుందిరా, ఈగలు వస్తాయి, తర్వాత స్మెల్ వస్తుంది, మీ పేరెంట్స్కి చెప్పండి అని కూడా చెప్పిన. అయితే పిల్లల పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చెప్తే కూడా పేరెంట్స్ నీకేం తెలియదులేరా, నీకెందుకు, నీకు అవసరమా ఇట్లా అన్నారు అని చెప్పిర్రు పిల్లలు కూడా. తర్వాత ఇప్పుడు అది స్టార్ట్ అయిన తర్వాత విపరీతంగా ఈగలు రావడము, పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తుంటే కూడా అందులో ఈగలు వాలుతూ ఉంటాయి. వాటర్ అక్కడ మనం బకెట్లో పట్టి పెడితే కూడా అందులో ఈగలు పడి అనుకుంటున్నారని పిల్లలు చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యని వీలైనంత తొందరగా మా పాఠశాలలో కూడా ఈ తండలో విద్యార్థులు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, అన్నీ ఆలోచిస్తూ ఉంటారు చిన్నపిల్లలైనా కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ముందే తీసేస్తే బాగుంది టీచర్ అని అంటున్నారు. అందుకని ఎవరైనా చొరవ తీసుకొని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను దృష్టిలో తీసుకొని దీన్ని వీలైనంత తొందరగా తీసేయగలరని కోరుకుంటున్నాం. రాకుండా పిల్లలు ఇక్కడ ఉంటే జ్వరం వస్తుందని హైదరాబాద్లో మేము చదివిస్తామని పోతురు సార్. కొంతమంది ఏం చేయాలి తట్ట రాకుండా అని చిలక వాళ్ళు చిలక దగ్గర ఉన్నారు. చిలక వాళ్ళు మేము ఎట్టా తట్టుకోవాలి,
ఈగలతోని పాలు తీస్తా ఉంటే కూడా ఈగలే, ఎక్కడ శల్కల పోవాలంటే కూడా ఈగలే. ఎట్ట నిలబడాలి, ఏం చేయాలని బాధపడతా ఉన్నారు సార్ ఈ కోళ్ల ఫారం నుంచి. నేను అంగన్వాడి ఆయా సార్ 20 ఏళ్ళ నుంచి చేసిన అని ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. చిన్న పిల్లల నుంచి ఘోరంగా పంట పెడతామంటే కూడా పంటలేరు సార్ పిల్లలు. సార్ నా పేరు గణేష్. స్కూలు హుమంతాలపల్లి తండ, జరుపుల తండ. ఈ స్కూలు పరివాహక దగ్గరలోనే, ఆవరణంలోనే దగ్గరలోనే ఒక పౌల్ట్రీ ఫామ్ నిర్మించారు ఈ మధ్య కాలంలోనే. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈగలు రావడము, వాసన రావడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా మా పాఠశాలకైతే మధ్యాహ్నం భోజనం టైంలో విపరీతమైన ఈగలు, వాళ్ళు తినడానికి అవకాశం లేకుండా ఈగలు మొత్తం వాళ్తుంటాయి. ఆ టైంలో తినాల్సి వస్తుంది, కానీ తింటే మాత్రం అది రోగాలకు రావడము, ఆ వాసన కూడా సగం సగం అన్నం వదిలేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల పిల్లలు అనారోగ్యానికి గురి కావడము, ఆ తర్వాత ఈ వాసనకు ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మాత్రం విపరీతమైన దుర్గంధమైన వాసన వస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆ పౌల్ట్రీ ఫామ్ విషయంలో అధికారులైన, రాజకీయ ప్రముఖులైన కొంచెం చొరవ తీసుకొని ఆ విషయంలో కొంచెం న్యాయం చేసి ఊరిని, మా పాఠశాలని, విద్యార్థులను కాపాడగలరని ఆశిస్తున్నాను. మా జరుపతండ చింతపల్లి మండలం సార్. అంగన్వాడి ఆయా సార్. నేను 20 ఏళ్ళ నేను చేయబెట్టి, కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు కాలే. ఈ కోళ్ల ఫారం నుంచి చాలా ఇబ్బంది. పిల్లలు అన్నం తింటుంటే అంత నోటి కాడ ఈగలు. నిన్న మందు కొట్టిన నుంచి ఇవాళ తక్కువ ఉంది, కానీ ఈగలు చూస్తే మన బల చేస్తూ ఉంటారు. నిన్న అది 4 రోజుల కింద మీడియా వాళ్ళు వచ్చి చూసిరు ఈగలు ఏందని చూసి మొన్న కూడా తీసుకుపోయారు. ఇవాళ కూడా వచ్చిర్రు సార్ వాళ్ళు. ఇవాళ కూడా చూస్తున్నారు సార్. ఇవాళ కూడా ఈగలే ఉంది. మందు కొట్టిన నుంచి తక్కువ ఉంది, మళ్ళీ రేపటి నుంచి ఇంకా ఎక్కువ అవుతాయి సార్. ఈ కోళ్ల ఫారం నుంచి అవుతుంది సార్. సార్ ఇంకా ఇంట్లో అన్ని ఈగలేనే. ఏదైనా మాకు కూరగాయలు తెచ్చినప్పుడు, ఏది తెచ్చినప్పుడు అన్ని ఈగలే ఉంది. ఈడ కోళ్ల ఫారం ఉండవద్దు సార్. ఇంట్లో అన్ని ఈగలేనా. అన్నం పెట్టి తిందా అని ఏదైనా ఇంట్లో చూడు అన్ని గబ్బ వస్తుంది ఈగలని. మరి ఎట్లా మేము సావాలా లేకుంటే మేము బతకాలా సార్? మేము అసలు ఆ కోళ్ల ఫారం ఉండదు సార్, అంతే తీసేయాలి. ఆడ వాసన వస్తుంది సార్, వాసన వస్తుంది. ఇంకా అసలు గాలి కొడితే అంత గబ్బ వాసన వస్తుంది. అది గింత పిల్లలు అన్నం తిందంటే ఆ కళ్ళాలు అన్ని ఈగలేనాయి. మళ్ళీ ఆ చెట్టు కాడ చూడు సార్ ఎట్లా ఉంది ఈగలు, అన్ని ఈగలేనాయి. నిన్న కాదు మొన్ననే, నిన్న కాదు మొన్న మందు కొడితే ఆ మందుతోటి కూడా పోతలేదు, ఉత్త నీళ్ళు కొడుతున్నాడు ఆయన. అందరికి నమస్కారం. ఈ జరప్ల తండాక కోలా ఫారం పెట్టినారు. అందరికి న్యాయం కావాలి. పేదవాళ్ళ కుటుంబం వాళ్ళ చాలా నష్టం అవుతుంది. ఈగలు, దోమలు చాలా మందికి హాస్పిటల్ పాలవుతున్నారు. చాలా మంది చిన్నపిల్లలు కూడా ఆరోగ్యంతో చాలా మంది జ్వరము, దగ్గు అన్నీ వస్తుంది సార్. కాకపోతే ఈ టండకు మాత్రం ఏమాత్రం న్యాయం జరుగుతలేదు. చాలా మంది హాస్పిటల్ పాలవుతారు. మొత్తం ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పుడు హాస్పిటల్, హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దోమల వరకు. కానీ ఈగలు, దోమలు వర్షాకాలంలో మొత్తం గబ్బు వాసన వస్తుంది కోళ్ళఫారం వల్ల. చాలా మంది పేద కుటుంబం వాళ్ళకు చాలా మందికి నష్టం అవుతుంది వాళ్ళ వల్ల. కానీ అది ఉండవద్దు సార్. ఈ మాత్రం న్యాయంగా చేయాలి మీరు.